హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ. అది మొక్క పెసలతో పెసరట్టు, దానికి కాంబినేషన్ యాపిల్ జింజర్ చట్నీ, అలాగే ఇంకా కొబ్బరి చట్నీ మాట. ముందు యాపిల్స్ తెంపుకుందాము చట్నీ గురించి. నేనైతే కొంచెం రెడ్ కలర్లో ఉన్నవి తెంపట్లేదు, కొంచెం పచ్చగా ఉన్నవి తెంపుతున్నాను అనమాట. కొంచెం కాయలుగా ఉన్నవి తెంపుతున్నాను, సో దట్ అవి కొంచెం పులుపు ఉంటుంది, అలాగే స్వీట్ ఉంటుంది అన్నమాట. అంటే జింజర్ చట్నీలోని నేను ఇటు చింతపండు వేయను, అలాగే బెల్లం కూడా వేయనమాట. రెండు వేయకుండా ఓన్లీ యాపిల్తో రీప్లేస్ చేస్తుంది అనమాట. అలా అని ఇది యాపిల్ ఉన్నదని తెలిసిపోతుంది, బాగోదేమో అని అనుకోవద్దు అసలు. మనం చెప్తే కానీ అవతల వాళ్ళకి ఇందులో యాపిల్ ఉందని తెలియదు మాట. సో నార్మల్ జింజర్ చట్నీ లాగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, అండ్ ఒకసారి ట్రై చేయండి. అది బాగా పండిన యాపిల్ స్వీట్ది వేస్తే చింతపండు వేసుకోండి. అదే గ్రీన్ యాపిల్ లాంటివి దొరికితే కొంచెం పులుపు స్వీట్ రెండు ఉండే వేస్తే రెండు వేయనవసరం లేదన్నమాట. సో అది మనం టేస్ట్ చూసి దాన్ని బట్టి కూడా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం కాయలుగా ఉన్నదే తెంపుకుంటున్నాను అనమాట. సో అలాగే పెసలకి ఏంటంటే మన ఇష్టం, చిన్న మొలక వచ్చినప్పుడే యూస్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా మొలకలు కావాలంటే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే 2 days ఫుల్గా ఉంచి 3rd day మార్నింగ్ చేస్తే ఈ సైజు మొలక వచ్చిందన్నమాట. సో ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను చేసిన జింజర్ యాపిల్ చట్నీయే కాదు, లాస్ట్ టైం మీకు గుర్తుందా, నేను గూస్బెర్రీస్, ఇక్కడ దొరికే గూస్బెర్రీస్తో జింజర్ బేస్డ్ చట్నీ చేశాను. పికల్ అది కొంచెం నిలువ ఉండేది, ఇది జస్ట్ చట్నీ. సో ఆ పికల్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ దోశతోని. సో అయితే ముందుగా పెసల్ని నానబెట్టుకుంటున్నాను నేను. మీకు కావాల్సినన్ని తీసుకోండి. నేనైతే 2 small tumblers, అది నాకు 230 grams. చక్కగా ముందు వాష్ చేసి ఆ తర్వాత అందులో వాటర్ ఫుల్గా వేసుకొని ఒక 8 hours కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ సోక్ చేసుకోవాలి. సోక్ చేసిన తర్వాత కూడా ఒకసారి చక్కగా వాష్ చేసుకొని ఆ వాటర్ వంపేసి మన దగ్గర ఏదైనా హోల్స్ ఉండే గిన్నె కానీ, లేకపోతే స్టీమర్ ఉంటుంది కదా, స్టీమర్లో కానీ, లేకపోతే ఇలాంటి పనీర్ మేకర్స్లో కానీ, కొలాండర్లో కానీ, ఎందులో అయినా చిల్లులు ఉండే దాంట్లోని ఈ నానిన పెసల్ని వేసుకొని దానిపైన తడిగుడ్డ కప్పేసుకొని మనం నెక్స్ట్ రోజు వరకు ఉంచేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్ని వైపు నుంచి ఎయిర్ పాస్ అయ్యి మనకి స్ప్రౌట్స్ అసలు వాసన రాదు, అలాగే అంటుకోదు మాట, జిగురుగా అంటుకోకుండా చక్కగా వస్తాయన్నమాట. మనకి నెక్స్ట్ రోజుకి క్లాత్ అయితే డ్రై అయిపోతుంది, అలాగే చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అవ్వడం చూస్తామన్నమాట. ఇప్పుడు రన్నింగ్ ట్యాప్ కింద చక్కగా ఈ గిన్నెని పట్టుకెళ్ళి వాష్ చేసుకోవచ్చు. మీకు చూపెట్టడం గురించి నేనైతే ఇక్కడే వేస్తున్నాను. సో ఇలాంటి సెటప్ లేదు అంటే మనం చక్కగా బాగా కాటన్ క్లాత్లో కానీ దేంట్లో అయినా చక్కగా కట్టేసుకొని ఇవన్నీ వేసి, సో క్లాత్లో కూడా వేసుకోవచ్చు, మన వీలును బట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో వాష్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ క్లాత్ ఎండిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తడిపేసి చక్కగా పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ రోజు. నెక్స్ట్ రోజు కూడా నేను మళ్ళీ చేసి 3rd రోజు మార్నింగ్ నేను దోశలు వేసాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే 2 apples 150 grams, అలాగే 50 grams జింజర్ కూడా తీసుకొని చక్కగా జింజర్కి తొక్క తీసి పెట్టుకోవాలి, యాపిల్కి తీయనవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే యాపిల్ని జింజర్ని చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని జింజర్ని వేపి పెట్టుకోవాలన్నమాట. మనకు అసలు ఎక్కడ ఆయిల్ కనపడట్లేదు కదా. సో ఇది పికల్ కాదు కాబట్టి నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, ఇది జస్ట్ చట్నీ. ఇది 3-4 రోజులు ఉంటుందన్నమాట, మనం టేబుల్ టాప్ పైన ఉంచేసినా సరే ఈ చట్నీ. సో జింజరు ఒక 3 నిమిషాలు వేపి నేను చల్లారటానికి పక్క పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు నా స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి, ఆ గిన్నెలోంచి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఒక పెద్ద గిన్నెలో వేశాను, సో దట్ ఈజీగా కడుక్కోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒకసారి చక్కగా కడిగేస్తాను అనమాట. అలాగే నేను చిన్న 2 గ్లాసులు పెసలు తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ కూడా నానపెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ దోశ బ్యాటర్కి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టీ స్పూను అల్లం ముక్కలు, అలాగే ఇంకా 2 టేబుల్ స్పూన్లు రైస్ కూడా నానపెట్టుకున్నాం కదా, అది కూడా ముందు వేసి చక్కగా
మిక్సీలో వేసుకుందాం అన్నమాట. ఇది కొంచెం నలిగాక ఇప్పుడు దీంట్లోని మనం ఈ మొక్క పెసలను కూడా వేసేసుకుందాం. ఈ మొక్క పెసల్లో ఉండే వాటర్ కంటెంట్ సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా నీళ్ళు వేయనవసరం లేదు. ఒకవేళ మీకేమైనా నలగకపోతే అప్పుడు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని చక్కగా దాన్ని మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చట్నీ గురించి ఏంటంటే జింజర్ ముక్కలు, అల్లం ముక్కలు చక్కగా చల్లారిపోయాయి. అవి ఫస్ట్ వేయాలి. తర్వాత ఒక అర టీ స్పూను ఇప్పుడు అదే గిన్నెలో మనం తాలింపు వేసేస్తామాట. చిల్లీ పౌడర్ వేసింది మిస్ అయిపోయింది. సో అర టీ స్పూను చిల్లీ పౌడరు, పావు టీ స్పూను మెంతి పొడి, పావు టీ స్పూను ఆవపిండి, చిటికెడు పసుపు వేసి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ ముక్కలు నేను ఇక్కడ చాలా పెద్దగా కోసేసాను. మీరు చిన్న చిన్న ముక్కలు వేసుకోండి, అప్పుడు ఈజీగా నలిగిపోతుంది అన్నమాట. అలాగే సాల్ట్ కూడా వేసుకొని అది మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి అవి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న యాపిల్ జింజర్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి జింజర్ అయితే వేగింది కానీ యాపిల్ మనం జస్ట్ పచ్చిదే తీసుకున్నాం కదా, సో అది కూడా ఒక్క 5 నిమిషాలు వేగితే చాలన్నమాట. నేను తాలింపు వేయగానే దాన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసాను. ఇక్కడ దోశ వేసుకోవడానికి రెడీ చేసుకోవటానికి మాట. ఈలోపే పెనం కాగేలోపే ఏం చేద్దామంటే కోకోనట్ చట్నీకి కొంచెం ఓ 2 పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు వేపిన శనగపప్పు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని రుబ్బుకొని చట్నీ రెడీ చేసుకోవాలన్నమాట. మనకి పక్క నుండి జింజర్ చట్నీ రెడీ అయిపోయింది. ఆ స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దోశకి ఏంటంటే ఇది మనకి థిక్గానే ఉంటుంది బ్యాటర్ చూడటానికి, బట్ ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా, నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్, పల్చగా కావాలంటే పల్చగా, కొంచెం లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. మనకు ఆనియన్, నేనైతే ఆనియన్ యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఆనియన్ కావాలంటే వెంటనే దోశ వేయగానే దాని మీదే వేసి కొంచెం ఇలా జెంటల్గా స్ప్రెడ్ నొక్కేసామనుకో లాడలతోని అతుక్కుపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత అలాగే కొంచెం చుట్టూరుగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కాలిన తర్వాత 2 వైపులు చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మనకి ఎక్సలెంట్ దోశ అన్నమాట. మనం ఇక్కడ మొలకలు యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ, అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా రావు మొక్క పెసలతో చేసాం కాబట్టి. ఈ దోశ మనం ఎలాంటి జింజర్ బేస్డ్ చట్నీతో అయినా తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ ఇది. కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.